Good evening, all Kibo family members, my needs family members. మనము ఇప్పుడు కీబో అకౌంట్స్లో ఉన్నటువంటి అసలు కీబో అప్డేట్ ఏంటి, మళ్ళీ క్యూ లైఫ్ ఏంటి, ట్రస్ట్ వాలెట్ ఏంటి అనే క్వశ్చన్ చాలామందిలో ఉంటున్నాయి. మనం చేయాలి ప్రజెంట్ ఏంటి, మనకు చేస్తే ఏం లాభం ఉంది, ఇన్ని రోజులుగా అకౌంట్స్ చేసి ఉన్నాము అనే చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. వివరంగా ఒక్కొక్క దాని పైన వివరంగా చెప్పడం జరుగుతుంది. మళ్ళీ అకౌంట్స్ ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది ఏం చేయాలి మనం అనే ఉద్దేశంతో. ఫస్ట్ మనము కీబోలో అమౌంట్ కట్టడం జరిగింది, కీబో కాయిన్ సంపాదించుకోవడం జరిగింది. ఆ సంపాదించిన సంపదను మనం అదే విధంగా అకౌంట్లో పెట్టుకున్నట్లయితే, కీబోలో పెట్టుకున్నట్లయితే, సేవింగ్ అకౌంట్లు ఉంటే మనకు లాభం ఏంటి, సంపాదించిన సంపదను మనము క్యాచ్ చేసుకున్నప్పుడే దాన్ని విలువ, కష్టపడిన దాన్ని ఫలితం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనము చేయాల్సింది ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అకౌంట్ ఉంది, ఈ అకౌంట్లో 198,185 కాయిన్స్ ఉన్నాయి. సరే, ఈ కాయిన్స్ సంపాదించుకున్నాయి, ఆల్రెడీ కాయిన్స్ ఉన్నాయి. దీన్ని మనము ఎప్పుడు క్యాచ్ చేసుకుంటామో, దీన్ని మన లైఫ్లో వాడుకునడానికి యూజ్ చేస్తామో, దీన్ని ఈ కాయిన్స్ మనకు యూజ్ ఎప్పుడైతుందో అప్పుడు దీని విలువ అనేది మన కష్టపడిన ఫలితం అనేది అవపడుతుంది. అయితే ఇప్పుడు చేయాల్సింది ఏంటి, ఇక్కడ మెనూలో మనం ఈ ఉన్నటువంటి కాయిన్స్ మనము క్యాచ్ చేసుకోవాలి. క్యాచ్ చేసుకోవాలంటే మనము ఇక్కడి మన సైట్ నుండి కాయిన్స్ను తీసేయాలి, అంటే పంపించుకోవాలి. ఎక్కడ పంపించుకోవాలి, ఇక్కడ మెనూలో పోతే మీకు అక్కడ మూడో ఆప్షన్ బీసీటీ వాలెట్ అడ్రస్ అని ఉంది. ఈ బీసీటీ వాలెట్కు ఈ కాయిన్స్ మొత్తం బీసీటీ కాయిన్స్, ఇది బీసీటీ వాలెట్ అడ్రస్. ఈ బీసీటీ వాలెట్ అనేది మనకు ట్రస్ట్ వాలెట్ అనేది డీసెంట్రలైజ్ వాలెట్. ఆ ట్రస్ట్ వాలెట్లో మనము ఈ బీసీటీ కాంటాక్ట్ అడ్రస్ తీసుకెళ్ళి బీసీటీని మనము ఇన్పుట్ చేసుకోవాలి. ఆ కాంటాక్ట్ అడ్రస్ ఎక్కడ దొరుకుతుంది అంటే వాట్సాప్లో మీకు చెప్పడం జరుగుతుందో, లేకుంటే నా ఈ యూట్యూబ్ ఛానల్ కింద కాంటాక్ట్ అడ్రస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కాంటాక్ట్ అడ్రస్ను తీసుకొని మీ ట్రస్ట్ వాలెట్, ఒకవేళ మీకు ట్రస్ట్ వాలెట్ ఉంటే ఇన్పుట్ చేసుకోండి, లేకుంటే డౌన్లోడ్ ఏ విధంగా ట్రస్ట్ వాలెట్ చేయాలి దానిపైన నా యూట్యూబ్లో మీకు ఆల్రెడీ వీడియో ఉంటుంది. ఆ ట్రస్ట్ వాలెట్లో తీసుకున్నటువంటి అడ్రస్ను ఇక్కడ మేనేజ్ క్రిప్టోలో టచ్ చేయాలి. మేనేజ్ క్రిప్టో టచ్ చేసిన తర్వాత రైట్ ప్లేస్ అనే సింబల్ ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే మీకు ఈ విధంగా రావడం జరిగింది. అయితే ఇక్కడ మన నెట్వర్క్ అనేది బిఎన్బి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పేస్ట్ అని కొట్టాలి. పేస్ట్ అని కొట్టుడుతుంది, మీకు ఇక్కడ వచ్చేసి గోవర్ధన్ కమ్యూనిటీ ట్రేడర్స్ అని వస్తుంది. ఇక్కడ సింబల్ కాడ బీసీటీ ఇక్కడ 18 వస్తుంది, ఇంపోర్ట్ అని కొట్టాలి. ఇంపోర్ట్ కొట్టుడుతోనే మీకు ఈ బీసీటీ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది, ఈ విధంగా రావడం జరుగుతుంది. దీనికి మనము రిసీవింగ్ అడ్రస్లో వెళ్ళి ఈ కాపీ అనే ఆప్షన్ కాపీ చేసుకొని మళ్ళీ మనము కీబో సైట్లో రావాలి. కీబో సైట్లో వచ్చిన తర్వాత మెనూలో 3వ లైన్ 3 లైన్స్కు టచ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ట్రస్ట్ బీసీటీ వాలెట్ అడ్రస్ అని వస్తుంది. ఇక్కడ మనం పేస్ట్ చేసి సబ్మిట్ పైన ఉంది, సబ్మిట్ కొట్టు చేస్తే మీకు ఈ విధంగా మళ్ళీ సబ్మిట్ అవుతుంది. కన్ఫర్మ్ చేసేయాలి. తర్వాత మనము యాడ్ అయిందా లేదా అనేది చూసుకోవడానికి మళ్ళీ బీసీటీ వాలెట్లో రావాల్సి ఉంటుంది. అది చూస్తే ఈ విధంగా యాడ్ అయి అవపడుతుంది. ఇక్కడ వరకైతే మీకు అర్థమైపోయింది. ఈ కాయిన్స్ ఉన్నాయి మొత్తం మనకు ట్రస్ట్ వాలెట్లో వెళ్ళడం జరుగుతుంది.
ట్రస్ట్ వాలెట్లో వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీకు ఒకటి ఏంటంటే ఇక్కడ ఇది టోటల్ కాయిన్స్ అనేది ఫైనల్ కాయిన్స్ అనేది అందరికి యాడ్ అయిపోయినాయి, ఎక్స్ట్రా కాయిన్స్తో యాడ్ అయిపోయినాయి, అది చెక్ చేసుకోండి. తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళి ట్రస్ట్ వాలెట్లో పోయిన తర్వాత ఇక్కడ మనము ఆల్రెడీ మీకు మీ అప్లైనర్ కానీ స్టార్టింగ్ నుండి మీరు వింటున్నారు మైనిట్స్ 300 ప్రాజెక్టులు వస్తాయని. ఆ 300 ప్రాజెక్టులో మైనిట్స్ కాకుండా ఇప్పుడు మైనిట్స్ ఉంటుంది కాకుండా క్యూ లైఫ్ అనేది QLifeWall.com అనేది సైట్ ఇవ్వడం జరిగింది. క్యూ లైఫ్ ఏంటంటే మన ప్రాజెక్టులు 300 ప్రాజెక్టులు మొత్తం ఈ క్యూ లైఫ్లో ఉండడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు మీ అప్లైన్ ద్వారా కానీ మీకు అప్లైనర్ లేనట్లయితే మీకు ఈ మన యూట్యూబ్ ఛానల్లో డిస్క్రిప్షన్లో క్యూ లైఫ్ లింక్ ఉంటుంది. ఆ లింక్తో మీరు రిజిస్టర్ కాండి. రిజిస్టర్ అయిన తర్వాత 115 రూపాయలతోనే యాక్టివ్ చేసుకోండి. ఈ యాక్టివ్ చేసుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు క్యూ లైఫ్లో మనము ఇక్కడ చూడండి ఈవీ బైక్స్ కానీ ఇక్కడ ఈవీ బైక్స్ అనే ఆప్షన్ ఉంది. ఈవీ బైక్స్ మనకు ఈ క్యూ లైఫ్లో ప్రాజెక్టులు 4 స్టార్ట్ అవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి క్యూ లైఫ్ హోమ్ మార్ట్స్. ఆల్రెడీ హోమ్ మార్ట్స్కు తీసుకున్న వాళ్ళకు ఆల్రెడీ సామాన్ డెలివరీ, ఇంట్లో వాడుకునే సామాన్ అనేది డెలివరీ అయిపోవడం జరిగింది. ఇది దాదాపుగా మేబీ 2-3 రోజుల్లో సాఫ్ట్వేర్ యాప్ రావడం జరుగుతుంది క్యూ లైఫ్ది. అది మొత్తం వర్క్ అయిపోవడం జరిగింది. అయితే సార్ చైనాలో ఉన్నారు, అది వచ్చాక ఈ ఓపెనింగ్ హోమ్ మార్ట్స్ ఓపెనింగ్ అయిపోతే మీరు దానిలో క్యూ లైఫ్లో కీబో కాయిన్స్ను యూజ్ చేయవచ్చు. యూజ్ చేసి మీరు కాయిన్స్ను యూజ్ చేసుకోవడం వల్ల క్యాష్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ క్యూ లైఫ్లో ఒకటి హోమ్ మార్ట్స్ రావడం జరిగింది. రెండవది వచ్చేసి ఈవీ బైక్స్, 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్ ఫ్యూచర్లో రాబోతుంది. ఇంకా వచ్చేసి మూడవది వచ్చేసి లేఅవుట్స్ అపార్ట్మెంట్స్ అనేది వైజాగ్లో స్టార్ట్ అవ్వడం జరిగింది. నాలుగోది వచ్చేసి మైనిట్స్, ఇది రాబోతుంది, ఇంకా రాలేదు. ఈ 3 మాత్రం కంటిన్యూ ఉంది. దీనిలో మనకు ఆల్ ప్రాజెక్ట్లో మన కాయిన్స్ యూజ్ అయిపోతాయి, మీరు అక్కడ క్యాష్ అయిపోద్ది. మనము ఎంత తొందర దీన్ని క్యాచ్ చేసుకున్నట్లయితే మళ్ళీ డాడీ కాయిన్ విషయం పైన వేరే సబ్జెక్ట్ కాబట్టి డాడీ కాయిన్ పైన మనము ఏ విధంగా మనము చేస్తే డాడీ కాయిన్ వస్తుంది అనే విషయం పైన తర్వాత చెప్పడం, వేరే వీడియో చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు ఈ ఈవీ బైక్స్లో మనం చూద్దాము. ఈవీ బుకింగ్ అనేది ఉంది, దాన్ని టచ్ చేస్తే మనకు ఇక్కడ రిఫరల్ కోడ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది. 2 వీలర్, 3 వీలర్ అని ఉంది. ఇక్కడ మోడల్కు సెలెక్ట్ చేస్తే స్కూటర్ అనేది ఉంది. ఇక్కడ ప్రైస్కు BVH 200, 220 అనేది ఉంది. ఇక్కడ డౌన్ పేమెంట్ మాత్రం 25,000 మనం పే చేసి బుక్ చేసినట్లయితే బుక్ అయిపోవడం జరుగుతుంది. అయితే ఈవీ బైక్స్ ప్లస్ హోమ్ మార్ట్లు ఆల్రెడీ ఇప్పుడు హోమ్ మార్ట్లు స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది ఫ్యూచర్లో ఇప్పుడు కీబో అనేది వన్ టైం మనము ఇన్కమ్ ఒక్క జాయినింగ్ పైన మనకు ఇన్కమ్ జనరేట్ అయింది. కానీ ఇక్కడ క్యూ లైఫ్లో మనము ప్రతిరోజు రూపాయి షాంపూ కాంచెల్లి ఎంతైనా మనం పర్చేజ్ చేసినా 25 లెవెల్స్ మనకు కమిషన్ యాడ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు క్యూ లైఫ్లో ఇది రియల్ బిజినెస్, అంటే జెన్యూన్ బిజినెస్, ట్యాక్స్ పేమెంట్ అయ్యి జెన్యూన్ బిజినెస్. మనం డైలీ యూజ్ చేసే దానిపైన మనకి ఇక్కడ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. కాబట్టి మీ కీబోలో ఉన్నవారు లేని వారు ఇక్కడ 115 రూపాయలతో యాక్టివ్ క్యూ లైఫ్లో వచ్చేసి వాళ్ళు డాడీ కాయిన్స్ సంపాదించుకోవచ్చు. మళ్ళీ దీనిలో బయటి ప్రైస్ కన్నా మనకు డిస్కౌంట్ ఉంటుంది, ప్లస్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది.
మళ్ళీ మనము డైలీ యూజ్ చేసే ప్రోడక్టే కాబట్టి మీరు దీనిపైన రిజిస్ట్రేషన్ చేసుకొని యాక్టివ్ చేసుకొని ఫ్యూచర్లో వచ్చే ప్రాజెక్టులకు మీరందరూ ఈ ప్రాజెక్టులు యూజ్ చేసుకొని చాలా అంటే చాలా ఇన్కమ్ జనరేట్ చేయవచ్చు. కీబోర్డ్లో ఉన్న వారికైనా లేని వారికైనా సరే మీ లింకును క్యూ లైఫ్ లింకును ఇచ్చేసి చేసుకోవచ్చు. ఇప్పుడు మీ ప్రతి ఇండియాలో ప్రతి మూల ఒక్క డివిజన్ మిస్ కాకుండా అన్ని క్యూ లైఫ్ హోమ్ మార్ట్లు పడడం జరుగుతుంది. మళ్ళీ డిస్ట్రిక్ట్ వైజ్గా మీకు ఈవీ బైక్ షోరూమ్ పడడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు రియల్ బిజినెస్ అనేది ఇప్పుడే స్టార్ట్ కాబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అప్పుడు సేవింగ్ అకౌంట్ కీబోర్డ్లో చేసుకున్నటువంటి పనిని వర్క్ని ఇప్పుడు చేసినట్లయితే మీకు అప్పుడు తీసుకున్న ఇన్కమ్ కన్నా 10 రెట్లు ఎక్కువ ఇన్కమ్ ఇక్కడ సంపాదించవచ్చు డైలీ ప్రతిరోజు. ఈరోజు పర్చేజ్ అయిందంటే మన డౌన్లో పర్చేజ్ అయిందంటే నైట్ 12 తర్వాత మనకి ఇక్కడ అమౌంట్ అనేది మన ఐడిలో యాడ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డేనే మనము పర్చేస్కు యూజ్ చేసుకోవచ్చు. లేదు మనకు ఇన్కమ్ మనకు బ్యాంకులో కావాలంటే నెలకోసారి మనం విడ్రా కొట్టేస్తే మన అకౌంట్కు అమౌంట్ రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ క్యూ లైఫ్లో మనం రిజిస్ట్రేషన్ చేసినాక ఇక్కడ యాక్టివ్ స్టేటస్ అనేది యాక్టివ్ చూపిస్తుంది. ఇక్కడ కమిషను, ఇక్కడ మనం డిపాజిట్ చేసిన అమౌంటు, ఇక్కడ కమిషను, ఇక్కడ పాయింట్స్ QCC పాయింట్స్ వాలెట్. ఇదే మనము దీనిలో చూసుకున్నట్లయితే ఇక్కడ టోటల్ డౌన్లైన్ టీమ్ దీన్ని టచ్ చేసినట్లయితే ఇక్కడ మీకు మీ డౌన్లో 25 లెవెల్స్లో ఎంతమంది ఉన్నారో అనేది ఇక్కడ మనకు షో అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ టోటల్ టీం అనేది 555. దానిలో పేడ్ ఎంతమంది చేశారు, అన్పేడ్ ఎన్ని ఉన్నాయి. టోటల్ పేడ్ టీం అనేది 312 మెంబర్స్. టోటల్ అన్పేడ్ అనేది 243. టోటల్ ప్రాఫిట్ కమిషన్ అనేది ఇప్పటి వరకు వట్టి 115 రూపాయల యాక్టివ్ చేసుకున్న వారి నుండి వచ్చినటువంటి ఇన్కము 647 రూపీ ఉంది. టోటల్ QCC పాయింట్స్ అనేది ఇక్కడ 15,939 పాయింట్స్ అనేది వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఫస్ట్ లెవెల్లో మనం ఎంతమందికి రిజిస్ట్రేషన్ చేశాము ఇక్కడ చూడండి. ఫస్ట్ 69 మెంబర్స్. అదే వచ్చి సైడ్ తీసుకున్నట్లయితే పేడ్ అనేది దానిలో 43 మెంబర్స్ ఉన్నారు, అన్పేడ్ మాత్రం 23. ప్రతి ఒక్కరు ఇక్కడ చూసే ఎవరెవరు క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసి వదిలిపెట్టారు చూడండి, వాళ్ళందరికీ నేను చెప్పేది మీరు యాక్టివ్ చేసుకోండి. అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని వదిలిపెట్టిన మీ ఐడి మళ్ళీ అది అన్పేడ్ ఉన్నట్లయితే ఈ సైట్ల నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది. సైట్ నుండి మీ ఐడి అనేది డిలీట్ అవ్వడం జరుగుతుంది. అక్కడ మీరు మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి యూజ్ చేశారు చూడండి, మళ్ళీ యూజ్ కాకుండా పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసినంటే యాక్టివ్ చేసుకోండి. యాక్టివ్ చేసుకుంటేనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. మళ్ళీ అక్కడ యూజ్ చేస్తున్నటువంటి మీ మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి మళ్ళీ యూజ్ కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని గమనించండి. ఇక్కడ సెకండ్ లెవెల్లో చూడండి 76 మెంబర్స్ ఉన్నారు, 40 మెంబర్స్ యాక్టివ్ చేసుకున్నారు, 36 మెంబర్ ఇన్యాక్టివ్. ఇదే విధంగా యాక్టివ్ అనేది ఇన్యాక్టివ్ అనేది ఇక్కడ మీకు అవపడుతుంది. ఎన్ని లెవెల్స్ మనకు 25 లెవెల్స్ వరకు కమిషన్ ఉంది. ఇక్కడ మనకు వచ్చినటువంటి కమిషన్ మాత్రం ఇది 115 రూపాయలు చేసుకున్నటువంటి కమిషన్ మాత్రమే. ఇది ఇప్పుడు మాత్రం హోమ్ మార్ట్లో మన ఇంట్లో అవసరం పడే సామాన్ తీసుకుంటారు, దానిపైన డైలీ మనకు అనేది ఇక్కడ 25 లెవెల్ కమిషన్ యాడ్ అవ్వడం జరుగుతుంది. ఈ ఇన్కమ్ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ ఉండడం జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ అయ్యి 115 రూపాయలతోనే యాక్టివ్ చేసుకుంటే మీరు హోమ్ మార్ట్లో కానీ, ఈవీ బైక్స్లో కానీ,
ఇంకా ఫ్యూచర్లో క్యూ లైఫ్లో వచ్చే ప్రాజెక్టులు అన్నీ మీరు యూజ్ చేసుకోగలుగుతారు. దాన్ని యూజ్ చేసినటువంటి దానిలో మన డౌన్లో కొన్న ఇన్కమ్ జనరేట్ అవుతుంది. చాలా అంటే చాలా ఇన్కమ్ అనేది మనం సంపాదించుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనము ఇక్కడ చూసాము, టోటల్ డౌన్లైన్ చూసాము. దాని తర్వాత యాక్టివేషన్ డౌన్లైన్ అనే టీము ఇక్కడ యాక్టివేషన్లో ఎంతమంది ఉన్నారు అనేది ఇక్కడ షో చేయడం జరుగుతుంది. యాక్టివ్ ఉన్నది ఈ విధంగా పేడ్ అనేది లిస్ట్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ యాక్టివ్, ఇక్కడ ఇన్యాక్టివ్. మళ్ళీ బై కూపన్ అని ఉంది. బై కూపన్ మనము ఒకవేళ మీకు చేసి కూపన్ జనరేట్ చేయడానికి వస్తే ఒకవేళ చేయండి. లేనట్లయితే మనం డిపాజిట్లో వెళ్ళి అమౌంట్ డిపాజిట్ చేయాలి. ఒకవేళ మీకు రానట్లయితే అప్లైనర్ దగ్గర కానీ మీరు పై ఉన్న వాళ్ళ దగ్గర కూపన్ తీసుకొని యాక్టివ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉంది, కూపన్. ఇక్కడ అమౌంట్ డిపాజిట్ చేశాక ఇక్కడ వచ్చేసి 5 కూపన్ జనరేట్ చేసుకోవచ్చు. మినిమం 5 కూపన్ చేసుకోవాల్సి ఉంటుంది, 1 2 కావు. ఆ తర్వాత ఇక్కడ ఈవీ బుకింగ్ ఉంది, ఇక్కడ విడ్రాల్ ఉన్నాయి, బుకింగ్ ఈవీ. ఈ విధంగా ఆప్షన్స్ అనేది ఇక్కడ మొత్తం షో చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ కాయిన్స్ వచ్చినటువంటిది క్యాచ్ చేసుకోవడానికి చేసుకోండి. ఆ క్యాచ్ చేసుకోవడం వల్ల ట్రస్ట్ వాలెట్లో తీసుకెళ్ళడం వల్ల మీకు వచ్చేసి డాడీ కాయిన్ రావడం జరుగుతుంది. చిన్నగా డాడీ కాయిన్ విషయం పైన చెప్తా. డాడీ కాయిన్ వచ్చేసి టోటల్ సప్లై వచ్చేసి 2,50,00,000 మాత్రమే. అయితే ప్రతి ఒక్క సేవింగ్ అకౌంట్కు ఒక డాడీ కాయిన్ ఇవ్వడం జరుగుతుంది. డాడీ కాయిన్ అనేది ఆగస్టులో కాయిన్ అనేది ఆగస్టులో లిస్టింగ్ అవుతుంది. అదే డిసెంబర్ 25కు ఎక్స్చేంజ్లో లాంచ్ చేయబోతున్నారు. ఆ లాంచ్ కాబోయే కాయిన్ డాడీ కాయిన్ ప్రైస్తో ఇక్కడ డిక్లేర్ చేయడం జరిగింది. ఒక్క కాయిన్ స్టార్టింగ్ ప్రైస్ మాత్రం 1000 రూపీస్తో స్టార్ట్ అవుతుంది. ఇంకా మన టోటల్ సప్లైతోని ఇంకా తక్కువ ఉంది. మన క్యూ లైఫ్ ఇంకా మన ఎక్స్చేంజ్లో చాలామంది కస్టమర్స్ ఉండడం వల్ల అనేది ఎక్కడ కస్టమర్ ఎక్కువ మంది ఉండి కాయిన్స్ తక్కువ ఉంటుందో అది ఆటోమేటిక్గా చాలా అంటే చాలా ప్రైస్ వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ డాడీ కాయిన్ ఏ విధంగా సంపాదించాలి, ఆ డాడీ కాయిన్ను మనం ఏ విధంగా జాగ్రత్తగా పెట్టుకోవాలి, దానిపైన మనము నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ప్రతి ఒక్కరూ మీ కీబోర్డ్లో ఉన్నటువంటి కాయిన్స్ను ట్రస్ట్ వాలెట్లో పంపించేయండి. ఒకవేళ మీకు దీనిపైన ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీకు యూట్యూబ్ ఛానల్ కింద మెసేజ్ అనేది ఉంటుంది, దానిలో మెసేజ్ చేస్తే మీకు దానికి సంబంధించిన వీడియోస్ కానీ పంపించడం జరుగుతుంది. మళ్ళీ ఏమన్నా దేని విషయం పైన మీకు వీడియో కావాలంటే దాని విషయం పైన వీడియోస్ అన్నీ ఉన్నాయి, ఒకవేళ చెక్ చేసుకోవచ్చు. అదేమన్నా మీకు ఉన్నా కానీ దీనిపైన వచ్చేయచ్చు. ఓకే, థ్యాంక్ యూ. వీడియో చాలామంది యూట్యూబ్లో చూడడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానల్ కింద రెడ్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ టచ్ చేసి నోటిఫికేషన్ ఆల్ను క్లిక్ చేయండి. మళ్ళీ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ కానీ షేర్ కానీ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.